మొన్నటి నుంచి గూడా మనం అసలు ఏ రాశి వారికి బేసిక్ పాయింట్ నరదృష్టి, నరఘోష, శత్రుబాధ ఉండకూడదని 3 పాయింట్స్ తీశాను. ఇంకా ఇందులో చాలా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు నేను రీసెంట్‌లీ 2025లో సెప్టెంబర్ ఆ టైంలో నన్నొకళ్ళు కలిసారు. అంటే మా పాప మ్యారేజ్ చేయాలనుకుంటున్నామండి. ఇట్లా జాతకము మంచి మ్యాచ్ అవుతుందా లేదా మేము బయట చూయించాము. కాకపోతే మీరు గూడా మా రిలేటివ్స్ మాకు రిఫరెన్స్ ఇచ్చారు. ఒకసారి ఆయనకు గూడా చూపియండి అని చెప్పారు. అయితే ఆయన జాతకం చూసినప్పుడు నేను ఒకటే అన్నా. అబ్బాయి జాతకం చూసినప్పుడు మ్యారేజ్ కుదిరింది మీకు. ఇద్దరికి గాని ఏమంటాం మంచిగా 28 పాయింట్స్ దాకా వచ్చాయి. బావుంది. ఇద్దరు జాతకాలు కూడా బావున్నాయి. కాకపోతే బేసిక్ పాయింట్ ఒకటి తెలుసుకోండి. అబ్బాయిది 4థ్ హౌస్ చాలా స్ట్రాంగ్ ఉంది. 11థ్ హౌస్ వీక్ ఉంది. 7థ్ ఓకే. 50, 50 ఉంది. బావుంది. 4థ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది సార్. దీనివల్ల ఏమైతది అంటే మంచి మైండ్ సెట్ ఉన్నోడే కానీ ఒకటి ఆఫ్టర్ 1 ½ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ మాటిని ఇబ్బంది పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది కనుక్కోండి. అమ్మ మాట జవి దాటడు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ అమ్మ గూడా ఏమంటుందంటే అంత మ్యానిప్యులేషనే చేస్తది. నా మాటే వినాలి. ఆల్రెడీ ఆళ్ళ పెద్ద కొడుకుది అట్లనే ఉంది లైఫ్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేపించుకోండి. ఆ కోడలు ఎలాంటి ఇబ్బందులు పడుతుందో మీరు ఒకసారి చూడండి అని చెప్పి నేను చెప్పా. ఆయన నమ్మలే. కానీ ఎవరిదో ఆళ్ళ రిలేటివ్స్ తోటి వాళ్ళతో మెల్లమెల్లగా ఎంక్వైరీ చేయిస్తే నిజంగానే ఆ పెద్దబ్బాయి ఆళ్ళ అమ్మ మాట వినటం, ఆమెను కొట్టటం, చేయటం ఇలాంటి ఇన్సిడెంట్స్. నేనన్నా దీన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మీరు ముందుకెళ్ళండి. జాతకాలు కలవటం కాదు. ఇంకా దీంతో డెప్త్ ఉంటాయి. నా దగ్గరకొచ్చినప్పుడు ఏంటంటే పంచమాంశ, సప్తమాంశ, నవాంశ అలాగే D11 చార్ట్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడే నేను చెప్తా. రైట్ ముందుకెళ్ళండి. వీళ్ళు నెక్స్ట్ ఒక 30, 50 ఇయర్స్ మంచిగా ఉంటారంటే ఎల్లుర్రి అని చెప్తా. లేదు అంటే ఇలాంటివి రాబోతున్నాయి. అయి మీరు దానికి ప్రిపేర్ ఉండండి అని కూడా నేను చెప్తానన్నమాట. అందుకని నా దగ్గరికి ఫైనల్‌గా ఒక ఫర్మ్ నేమ్ పెట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఏదైనా వెహికల్ కొనాలన్నా ఫస్ట్ మన దగ్గరికొస్తారు క్లయింట్. వచ్చిన తర్వాతే ఆ డిసిజన్ గురువుగారు మీరు ఏది చెప్తే అది అన్నట్టు. సో, ఈ 2026లో కూడా మీరు కూడా అదృష్టవంతులుగా మారాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి ఎమ్మటే కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. హైదరాబాద్‌లో ఉంటాను. లేదా మీరు ఫోన్ అపాయింట్‌మెంట్ అన్నా తీసుకోవచ్చు రాలేకపోతే. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మీనరాశి. మీనరాశి వారికి నరదృష్టి ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, అలాగే శత్రుబాధ ఉండకూడదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నరదృష్టి ఉండకూడదు. మనం ఏం చేయాలి? నరదృష్టి ఉండకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శివయ్యకి ఏంటంటే మనకు పూజా సామాగ్రిలో అత్తరు దొరుకుతది. మనకి మల్లెపూలది అది సెంట్ ఇస్తారు. ఆ సెంట్ తోటి మీరు కుదిరినప్పుడల్లా శివయ్యకి అభిషేకం చేయించండి. పులిహోర మంచి పులిహోర గాని, దద్దోజనం గాని నైవేద్యం పెట్టి బెగ్గర్స్‌కి ఇవ్వండి. భక్తులకు గాకుండా మీకు రిటర్న్ ఇచ్చింది అక్కడ ఎవరికైనా బెగ్గర్స్‌కి ఇవ్వండి. ఇది మీనరాశి వారికి నరదృష్టి లేకుండా చేస్తుంది. అలాగే నరఘోష ఎక్కువైపోయింది గురుగారు ఏది చేసినా సరే గాని ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీకు ఒకవేళ దగ్గరలో అందుబాటులో ఉంటే మనకి పెసరగుండ్లు, మినపగుండ్లు. ఈ 2 గూడా ఏం చేయండి అంటే సోమవారం రోజు నానబెట్టండి. సోమవారం రోజు నానబెట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఒకవేళ మేకలు మీకు అందుబాటులో ఉంటే మేకలకి పెట్టండి. లేవు గురుగారు మాకు మేకలు అందుబాటులో లేవు అనుకుంటే సెకండ్ ఆప్షన్ గోమాత. కానీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం మేకకి. లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ గోమాతకి. సోమవారం నానబెట్టి మంగళవారం రోజు పెట్టేయాలి. అలాగే మీన రాశి వారికి శత్రుబాధ, శత్రువులనేది తోడే ఉండొద్దు నాకు. నేను ఎక్కడికెళ్ళినా సరే గాని నాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే ఇంట్లో ఒకవేళ పర్టిక్యులర్ అనుకోండి ఈ పర్సన్ ఉన్నాడు నాకు ఆఫీస్‌లో ఈ పర్సన్ ఉన్నాడు. లేదనుకుంటేనేమో ఇంట్లోనే నా చుట్టాలలో నాకు ఈ తలకాయ నొప్పోడు ఉన్నాడు అనుకోండి. ఆ పర్సన్ తోటి ఫోటో తీసుకోండి. తీసుకొని ఆ శత్రుబాధ ఉండొద్దనుకుంటే ఆ ఫోటో ఒకటి తీసుకొని అదొక ఏదన్నా చిన్న ఏదైనా ప్లాస్టిక్ లేదనుకుంటే ఏదైనా బ్యాగ్ జ్యువెలరీ ఏసే ఇలాంటి బ్యాగ్ వస్తది కదా! అలాంటి బ్యాగ్ ఒకటి తీసుకోండి. తీసుకొని మనకి దాంట్లో కొన్ని ఏమంటాం పటిక బెల్లము, తీపిది కొంచెం వేయండి. అలాగే దాంట్లో ఆ ఫోటో పెట్టండి. ఒక రూ. 1 కాయిన్ దాంట్లో వేయండి. ఒకవేళ మీకు లావు ఇలాచీలు దొరుకుతాయి. ఆ లావు ఇలాచీలు దొరికితే, ఆ లావు ఇలాచీలు ఒక 5 దాంట్లో వేసేసి దాన్ని మంచి మూటలాగా కట్టేసి నైరుతి మూలలో దాన్ని మూల గాని, 2 సైడ్ ఏదన్నా అక్కడ పెట్టేసి దాన్ని అక్కడ హ్యాంగ్ చేయండి. ఇది మనకి మీనరాశి వారికి ఎలాంటి శత్రువులు లేదనుకుంటే ఒక పని చేయండి. ఒక పేపర్ మీద అందరూ నాకు మిత్రులుగానే ఉండాలి, శత్రువు ఉండొద్దు, ఫోటోలొద్దు అనుకుంటే ఆ పేపర్ మీదన రాసి దాంట్లో వేసేసి ఈ ఐటెమ్స్ దాంట్లో వేసి అక్కడ హ్యాంగ్ చేసేయండి. దానికి అప్పుడప్పుడు అగరబత్తి చూపిస్తా ఉండండి. ఇంకోటి ఏం చేయండి అంటే ఎక్కడికైనా మీరు ఇంపార్టెంట్ వర్క్‌కెళ్తున్నాం. నాకు ఆడ శత్రువులాగా ఉన్నాడు అనుకుంటే సింపుల్ లాజిక్ ఒకటే చేయండి. ఓ 4, 5 చక్కెర గింజలు తీసుకోండి. అండ్ షుగర్ గింజలు కొంచెం ఇట్లా చిటికెడు తీసుకోండి. మీ లెఫ్ట్ షూలో వేసుకొని ఆ పనికెళ్ళిపోండి. ఆటోమేటిక్‌గా అక్కడ మనకు శత్రువు అనేటోడే ఉండడు. ఆడు కూడా మనకు అనుకూలంగా మారుతాడు. కాబట్టి ఇంకా మనం బెస్ట్ ఇంకా రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి ఇమ్మీడియేట్‌లీ కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి.
మీకు ప్రాపర్‌గా 2026లో మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే బాధ్యత అగ్నిశమిత్రాజ్‌ది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి, మనమే వీటిల్ని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.